అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందో గుండెలో నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమయ్యలోన. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరవింద్ సింగర్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంగీత. సో ఫ్రెండ్స్, సాంగ్ ఎలా ఉంది? మీకు సాంగ్ కనుక నచ్చినట్టయితే మన వండరింగ్ మైండ్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన షార్ట్ ఫిలిం చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫ్రెండ్స్, ఇది వండరింగ్ మైండ్స్ ఛానల్. అందరూ మీరు ఒకటే ఛానల్ అనుకుంటారు, కానీ వండరింగ్ మైండ్స్ వేరే, వండరింగ్ మైండ్ షో ఛానల్ వేరే. వండరింగ్ మైండ్ షో ఛానల్లో మేము షార్ట్ ఫిలిం తీస్తున్నాం, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నలు మీ ముగ్గురిని ఇట్లా చూడక ఎన్ని రోజులు అవుతుందో అన్న. మహేష్ అన్న మా ఇంటి దిక్కే అత్తలేవు కదా. అవునరా చిన్ను, జాబ్ కోసం కష్టపడైతుంది. ఇక జాబ్ వచ్చినాక మమ్మల్ని దేకవో జాబ్ రాకముందుకే ఇట్లా చేస్తాను. జాబ్ వచ్చినా రాకున్నా నాకు మీరు తప్ప ఇంకెవరు నచ్చిన్ను, మీరేరా నాకు మొత్తం. నేను జోగ్గంటానన్నా, నా తెలియదా? సినిమా వచ్చింది కదా, మరి రేపు వెళ్దాం. అరే ఎవరితో మాట్లాడుతుందిరా, కాల్ ఫీటింగ్ వస్తుందిరా. అరే నీకంటే ఎవరు ఇంపార్టెంట్ కాల్ ఉంటుందిరా సంగీతకు? నాకు ఏం అర్థమైతలేదురా. రే నువ్వేం బాధపడకురా. పొద్దుట నుండి ఏం తినలేదు, అన్నం తిందురారా? నాకు ఇప్పుడు ఏమద్దమ్మా. ఏమైందిరా నీకు? ఇట్లా ఎందుకు చెప్తావు? ఏం కాలే అమ్మా. అరే మహేష్, వాడు ఇంత లేడు బిడ్డ. అవునా? నాకు చెప్పకుండా ఎటువేండి వాడు? ఏమో బిడ్డ, ఏమన్నంటే జాబ్ అంటాడు, రంది పెట్టుకొని కూర్చుంటాడు, నాకు రంది అవుతుంది. అసలు నీకేమైంది సంగీత? మహేష్ గారు నీకోసం పిచ్చోడు అవుతాడు. ఎందుకంత సీరియస్ అవుతాను? ఇప్పుడు ఏమైందని? వాడు ఇంట్లో అసలు అన్నం తింటలేట, నీ టెన్షన్ అటు జాబ్ టెన్షన్, వాడు పిచ్చోడు అవుతాడు. జాబ్ రాకపోతే నేనేం చేస్తా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేవట, మెసేజ్ చేస్తే రిప్లై ఎత్తలేవట. ఈ డిస్టర్బ్ చేసినట్టు కదా. అసలు మహేష్ గారు నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా? నాకు అన్ని తెలుసు సాగర్, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని తెలిసిందని మరి మహేష్ గారు నేను కావాలి చెప్తాను. నాకు మా అన్న ఫోన్ చేస్తాను, అన్నకి టిఫిన్ బాక్స్ పంపించాలి. అరే అరవింద్, ఎక్కడున్నావు రా? టిఫిన్ పట్టుకొని రావాలా? పొలం కన్నారా? నాకు టిఫిన్ ఎందుకు, తినేయచ్చిన. సంగీత మళ్ళా అబద్ధం చెప్పింది. ఫోన్ చేసింది కూడా అసలు. అరే ఏంద్ర మహేష్, ఈ మధ్యలో ఎప్పుడు చూసినా డల్లుగుంటాను అసలు ఇంటి ముఖాన్ని అత్తలు. అరే నాకు జాబ్ టెన్షన్ రా. ఈ 2-3 నెలలు ఎట్లా జాబ్ కొట్టాలరా. అరే ఏంద్రా ఈ మధ్యలో అంత జాబ్ అని అంత టెన్షన్ పడతాను? నేను ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తున్నారా. నాకు జాబ్ వస్తేనే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడొచ్చు. అవునా? అరే నాకు ఎప్పుడు చెప్పలేదురా ఇది. చెప్పే సందర్భం రాలేరా. అరే నీ అంత మంచోడు దొరుకుతారా? నువ్వేం బాధపడకరా, నేను దగ్గర ఉంటే నీ పెళ్లి అయిపిస్తారా. సరేరా. చెప్పడానికి నా లైఫ్ నా ఇష్టం. సరే నీ లైఫ్ నీ ఇష్టమా? నేను ఎవ్వరు చెప్పాలో వాళ్ళ చెప్తావు. ఏ సంగీత లవ్ అది అని మాట్లాడతారు, ఎవరు వాళ్ళు? ఏ మా అన్న వాళ్ళ ఫ్రెండ్, వాడు ఇష్టం లేదని ఎంబడ పడతాడు. లైట్ తీసుకో. మహేష్, నీకు విషయం చెప్తా, చెప్పిన తర్వాత మాత్రం ఫీల్ కావద్దురా. నేనెందుకు ఫీల్ అవుతారా? ఏ విషయమో చెప్పు నాకు. అరే నాకు సంగీత బిహేవియర్ ఎందుకో తేడా కొడుతుందిరా. ఎందుకురా, ఏమైందిరా? మొన్న ఒకరితో ఫోన్ మాట్లాడుకుంటా నీతో మాట్లాడతానని అబద్ధం చెప్పిందిరా. నేనేమో వేరేతో కనిపించిందిరా. ఏ సాగర్, సంగీత అలాంటిది కాదురా. నీ ఇష్టం రియా, నీ మంచి కోసం చెప్తానా. అరే సంగీతం ఎంత ఇష్టమైతే నాతో పెళ్లి చేసుకోవడానికి వస్తుందిరా. అరే నువ్వు మొత్తం తప్పుగా ఆలోచిస్తానవురా. అరే నేను నీకెందుకు అబద్ధం చెప్తారా? నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు మోసపోవద్దని చెప్తానా. అరే నువ్వు ఒక్క సెకండ్ నా ముందు ఉండక వెళ్ళిపో. సంగీత, నాకు మంచి టైం చూసుకొని మీ అన్నయ్యకి చెప్దామా మన విషయం? అబ్బా, నాకు మా అన్నయ్య గురించి తలుచుకుంటే భయం అవుతుంది. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో. నాకేం తక్కువ చెప్పు, నెలకు 1,50,000 జీతం, మంచి ఫ్యామిలీ, మంచి లైఫ్. ఇంతకంటే మంచోడే మనం దొరుకుతాడా చెప్పు? ఒకవేళ ఒప్పుకోకపోతే ఎట్లా అన్వేష్? ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. వామో, ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేయాలా? మన ప్రేమ కోసం ఆ మాత్రం చేయలేవా? మన ఫ్యూచర్ కోసమే కదా. చిన్న బడి పోలేరా? అక్కని చూసి నేర్చుకో. అక్క ఏరోజు కాలేజ్ తప్పిస్తాందా? అక్క ఈ మధ్యలో కాలేజ్ కోవడం కంటే గుళ్ళు గోపురాలు కూడా ఎక్కువైతుంది. అవునరా, చిన్న చెప్పేది కూడా నిజమేరా. సంగీతమే మనం కూడా ఒక కన్నేసి ఉంచాలి. అరే సాగర్, నా చెల్లెనే అనుమానిస్తానవారా? అది అందరు అమ్మాయి లెక్క కాదురా, నా చెల్లె నా బంగారం రా. ఏమోరా, ఈ రోజులలో ఎవరిని నమ్మదట్లేదు. అరే ఎవరిని నమ్మినా నమ్మకున్నా నా చెల్లెని నమ్ముతారా? అది నన్ను ఎప్పుడు మోసం చేయదు.
సంగీత అసలు నీకు ఏమైంది చెప్పు. నా మెసేజ్కి రిప్లై ఇస్తలేవు, కాల్స్కి అసలు రెస్పాండ్ అయ్యలేవు. నా సిచ్యువేషన్ నీకు తెలుసుగా మహేష్, తెలిసి కూడా మళ్ళీ ఎట్లా మాట్లాడతాను నువ్వు? నాకు అన్నీ తెలుసు సంగీత, కానీ రోజుకి ఒక్కసారి నాతో మాట్లాడడానికి టైం దొరకలేదా నీకు? టైం ఉంటే నేనే ఫోన్ చేస్తా మహేష్. సరే సంగీత, నేను నువ్వు ఊరితో అవుపించినావట, నాకు సార్ గారు చెప్పిండు. ఎవరు వాళ్ళు? మహేష్, నేను నీకోసం అని మా అన్న వాళ్ళందరిని వదిలేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన పెళ్లి చేసుకుందామని, అట్లాంటి నన్ను అనుమానిస్తాను నువ్వు? జస్ట్ నేను అడుగుతున్నా సంగీత, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? సంగీత సంగీత అమ్మా అమ్మా, నాకు జాబ్ వచ్చింది, నెలకు 35,000 జీతం. అబ్బా, ఎంత మంచి మాట చెప్పినావు కొడుక, దేవుడా. అమ్మా, ఇన్ని రోజుల కళ నాది నెరవేరింది. అవును కొడుక, మన ఫస్ట్ జీతం వచ్చిన వాళ్ళే ఎవడాలా పోయి కోయిలాగల కట్టేసి రావాలి బిడ్డ మనం. సరే అమ్మా, నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ కి చెప్పొస్తా. చెల్లెలు మహేష్ గాని జాబ్ వచ్చిందే. మహేష్ అన్న లాస్ట్ కి జాబ్ కట్టినావు కదా, ఎంత జీతం? 35,000 రా. ఇంకేందన్న సాయంత్రం బేకరీ గప్ చుప్ నేను ఏదంటే తినిపియాలి మరి. ఇంకేంద్ర మహేష్, ఈ విషయం నువ్వు లవ్ చేసిన అమ్మాయి చెప్పి వాళ్ళ ఇంట్లో మాట్లాడదాం. అన్వేష్, ఫోటోలు ఎలా వచ్చాయో చూపించవా? ఇలా దొరికిందిరా సంగీత, ఖచ్చితంగా మహేష్ అని చెప్పు. అరే మహేష్, ఎక్కడున్నావురా? పొలం దగ్గర ఉన్నారా? పొలాన్ని నీళ్ళు పెడతానా? సంగీతకి కాల్ చేసి ఎక్కడన్నా అడుగురా. ఎందుకురా, ఏమైందిరా? నువ్వు అడుగురా, నువ్వు అడిగి నాకు ఫోన్ చేయి. సరే సరేరా. ఫోన్ కట్ చేస్తాను, ఇంకోసారి ఇద్దాం. అన్వేష్, ఒక 5 minutes మా అన్నయ్య కాల్ చేస్తాడు, సైలెంట్ ఉండు. హలో సంగీత, ఎక్కడున్నావు? ఏంటి మహేష్, ఒకసారి ఫోన్ కట్ చేసి అర్థం కావట్లేదు. నేను ల్యాబ్ లో ఉన్నా, ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, ఫోన్ కట్ చేయి. సరే సరే సంగీత. ఏమైంది రమేష్? సంగీత ఫోన్ చేసినవారా? ఏమన్నదిరా? అరే ల్యాబ్ లో ఉందంటరా, ఎక్స్పెరిమెంట్ చేస్తుందంట. నువ్వు అర్జెంట్ వీడియో కాల్ ఆన్ చేయరా, నీకు సంగీత నిజ స్వరూపం చూపిద్దాం. ఏంటి మహేష్, ఒకసారి ఫోన్ కట్ చేసి అర్థం కావట్లేదు. నేను ల్యాబ్ లో ఉన్నా, ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, ఫోన్ కట్ చేయి. సాగర్, ఇవ్వాలరా, కరెక్ట్ కనబడతలేదు. అరే పిచ్చోడా, కరెక్ట్ చూడరా, నీ సంగీతనే రా. సంగీత ల్యాబ్ లో ఉందన్నది కదరా, ఇక్కడ ఎందుకున్నదిరా? అరే నేను చెప్తే నమ్మలేగారా, నువ్వు ఇప్పుడు చూడు సంగీత ఏమంతో తిరుగుతోంది. అరే నా సంగీత కాదురా, నా సంగీత నన్ను మోసం చేయదురా, నా సంగీత అట్లాంటిది కాదురా. అరే పిచ్చోడా, నీకు ఇంత మంచి చూపెట్టినా కూడా అర్థమైతలేరా? ఆ సంగీత నిన్ను అరవింద్ అని మోసం చేస్తా. ఉందా? లేదా అన్వేష్, ఎందుకు? ఎందుక, నెక్స్ట్ మనకు ఆన్ సైడ్ వస్తుంది, అమెరికా వెళ్తాం. సో వెంటనే నువ్వు పాస్పోర్ట్ అప్లై చేసుకో. వావ్ అన్వేష్, నా ఫేవరెట్ కంట్రీ అమెరికా. అవునా? నువ్వు వెంటనే పాస్పోర్ట్ అప్లై చేసుకో, మన మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమెరికాలో సెట్ అయ్యావు. అవునా?